అయిపోయిందని అనిపిస్తూ ఉంది. అయితే 1991 బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత కావచ్చు, లేదా గుజరాత్ మారణహోమం 2002 తర్వాత కావచ్చు, అనేక ముస్లిం కథలు హిందుత్వ దాష్టీకానికి వ్యతిరేకంగా వచ్చాయి. అప్పటి వరకు వచ్చిన కథలన్నీ కూడా ముస్లిం పేదరికాన్ని, అభద్రత భావాన్ని, వివక్షను, అణచివేతను మాత్రమే ప్రశ్నించగలిగినాయి. అయితే అనంతరం 97 తర్వాత దాష్టీకాన్ని వివరించగలిగినాయి. తెలుగు సాహిత్యంలో విస్తృతమైన మైనార్టీ కథలు వచ్చాయి. అవన్నీ కొంత చెప్పడానికి సమయం దొరకలేదు. తర్వాత దాన్ని హెచ్పిటి వాళ్ళు ముల్కీ సంకలనం కూడా తీసుకొచ్చారు, హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు. వీలైతే అది కూడా ఒకసారి మిత్రులు చదవండి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వెంకటకృష్ణ గారు మాట్లాడడానికంటే ముందు అనంతపురం నుంచి మా జనరల్ సెక్రటరీ ప్రజ్ఞా సురేష్ వచ్చారు. ఒక పాట పాడతారు, ఒక రిలాక్స్ పర్పస్. మా జనరల్ సెక్రటరీ ప్రజ్ఞా సురేష్ ఇటీవల కథా సాహిత్యం మీద ఒక్కరోజు సెమినార్ నిర్వహించారు తను అనంతపురంలో. అందరికీ నమస్కారం. సాహితీ స్రవంత్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి అవగాహన కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ కూడా అభినందనలు. స్నేహితులారా, మనమందరం కూడా సమకాలీనంలో ఒక సాంస్కృతిక పరాయీకరణలో ఉంటాము. సాహిత్యం అందుకు సమిష్టిలో వ్యక్తిగా అటువంటి విముక్తి, ఇప్పుడున్న సాంస్కృతిక పరాయీకరణ నుంచి అసలైన మనిషి కేంద్రంగా ఉండేటువంటి, మానవీయంగా ఉండేటువంటి ఒక భావజాలానికి అందరూ రావాలని, ఈ కార్యక్రమానికి దోహదపడాలని ఆశిస్తున్నాను. సినారే రాసినటువంటి ఒక గజల్: పలుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నవ్యం వసంతం వసంతం. పలుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నవ్యం వసంతం వసంతం. కాలానికెదురీది కదలాడుతుంటే, కాలానికెదురీది కదలాడుతుంటే, కన్నీటి పయనం కన్నీటి పయనం, సుఖాంతం సుఖాంతం. పలుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నవ్యం వసంతం వసంతం. ఎదలోన విశ్వాన్ని పొదిగించుకుంటే, ఎదలోన విశ్వాన్ని పొదిగించుకుంటే, గదిలోకి రాదా గదిలోకి రాదా, దిగంతం దిగంతం. పలుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నవ్యం వసంతం వసంతం. చిరునవ్వుతో లేమి ఛేదించగలిగే, చిరునవ్వుతో లేమి ఛేదించగలిగే, నిరుపేద హృదయం నిరుపేద హృదయం, ప్రశాంతం ప్రశాంతం. పలుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నవ్యం వసంతం వసంతం. అనురాగమే జీవమైతే సినారే, అనురాగమే జీవమైతే సినారే, పెనుశైలమైన పెనుశైలమైన, లతాంతం లతాంతం. పలుకున్న కావ్యం అనంతం అనంతం, ప్రతిసారి నవ్యం వసంతం వసంతం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సురేష్. ఇప్పుడు ప్రముఖ కథా రచయిత జి వెంకటకృష్ణ గారు మాట్లాడతారు. వారి కథలకు సంబంధించి ఇప్పటివరకు మొదటి వక్త దేవరగట్టు కథని మూలాల్లోకి వెళ్ళి రాశాడు అని విషయాన్ని చెప్పారు. విప్లవ కథ అని దానికి నిర్వచనం ఇచ్చినట్లు అనిపించింది. ఆ దేవరగట్టు కథ మూలాల్లోకి ఎంతవరకు వెళ్ళారు, అలాగే ఈ బహుజన దళిత కథల నేపథ్యము, వాటి పరిణామ క్రమాన్ని రేఖామాత్రంగానైనా తన పరిధిలో వివరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. మిత్రులకు నమస్తే. అందరికీ సాహిత్య అకాడమీ, సాహిత్య స్రవంతి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కథ, చిన్న కథలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను తెలియజేస్తాను. తెలుగులో చిన్న కథ, కథ అనే పదాలకు మామూలుగా
అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. కథానిక అంటారు తెలుగు కథని. మేము రాస్తున్నది కథానిక. కథ అనేది నవల్లో ఉంటుంది, కావ్యంలో ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది, వేదాల్లో ఉంటుంది. కథ ఉంటుంది. మీరు ఏదైనా చూసిన కథ, నవల్లో కూడా కథ ఉంటుంది. కథానిక అంటే ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ భావజాలాలు వ్యాప్తి పొందిన తర్వాత, యూరోప్లో ప్రపంచానికి సంబంధించినటువంటి మార్పులకు సంబంధించిన విప్లవాలకు సంబంధించిన తర్వాత, మరి ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత జీవితం అతి ముమ్మరంగా సాగే క్రమంలో నుంచి ఆ విరామం తీసుకునే సమయాలు తగ్గిపోయిన కాలంలో కథని షార్ట్ స్టోరీగా చెప్పడానికి, ఏదైనా ఒక విశేషాన్ని తక్కువ కాలంలో చెప్పడానికి సంబంధించినటువంటి యుక్తి కూడా అవసరం ఇది. అందువల్ల కథానిక అనేది చిన్న కథని అట్లా ఆయుర్భవింపబడింది. అంతకుముందు కావ్యాల్లో కానీ, అంతకుముందు నవలల్లో కానీ పెద్ద పెద్ద కథలు ఉండేవి. కథలు ఉంటాయి, ఎప్పటికీ కావ్యాలు కూడా కథలు ఉంటాయి. కథ ఉండకేం కాదు. అయితే ఒక స్థలంలో, ఒక కాలంలో ఒక 2-3 పాత్రల ఆధారంగా చేసుకునేసి ఒక జీవిత సత్యాన్ని చెప్పడానికి సంబంధించిన ఒక వ్యూహం షార్ట్ స్టోరీ అనే పేరుతో యూరోపియన్ భావజాలం అనుకొచ్చింది. షార్ట్ స్టోరీ అనేది యూరోపియన్ ప్రోడక్ట్. ఏదైనా కథ తీసుకోండి, మీరు పేరు కలిగే కథన చాలా తక్కువ స్థలం లోపల, ఒకే కాలం లోపల, అంటే తక్కువ సమయం లోపల, తక్కువ పాత్రలతో ఏదో సత్యాన్ని మీకు చెప్పేస్తుంది. అలా చెప్తేనే ఆ చిన్న కథ అవుతుంది. చిన్న కథ లోపల కూడాను స్థలము, కాలము, పాత్రలు ఐక్యం చెంది ఉండాలి. ఆ ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే చిన్న కథగా దానికి సంబంధించిన అనుభూతి రావడానికి, ఏదోగా కథ చదివిన తర్వాత మొత్తం జీవితం తెలియాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సత్యం, వచ్చిన ఎరుక, వచ్చిన జదురింపు, అంతే. చిన్న కథ లక్ష్యం అంతే. అది చిన్న కథ అనేది. సో నేను చెప్పాల్సిన నా ఉపన్యాసం కోరింది తెలుగులో బహుజన, దళిత, గిరిజన కథలకు సంబంధించినటువంటి ఒక పరిణామం చెప్పాలని చెప్పారు. తెలుగు కథ మామూలుగా అందరూ అనుకున్నట్టుగా గురిజాడతో 1911లో దిద్దుబాటుతో ప్రారంభమైందంటారు. అయితే అంతకన్నా ముందు 1874 కన్నా ముందే కథలు వచ్చాయని చెప్పేసి పరిశోధన చేసేసి దిద్దుబాటు పేరుతో ఒక 60-70 కథలు వేశారు, సంకలనం కూడా వేశారు. ఆ మేరకు తెలుగు కథ అనేది 1874కి ఎన్నికెళ్ళింది. ఈరోజు ఒకవేళ కథా రూపంలో, ఒక పరిణామం రూపంలో, ఇంతకుముందు చెప్పిన షార్ట్ స్టోరీ అనే ఉదాహరణ చెప్పాను కదా, చిన్న స్థలంలో, చిన్న కాలంలో 2-3 పాత్రల చేత ఓ యూత్ సత్యాన్ని చెప్పాలని ఒక లక్ష్యం ఏది ఉందో అది నెరవేర్చే కథ అయితే మాత్రం దిద్దుబాటు దగ్గర నుంచి ప్రారంభమైంది. పాత కథలో ఉండే ఏదైతే మౌలికమైన ఆదర్శం ఉందో అదే ఈ కథ ఆధునిక కథగానే ఉంటుంది. ఏమి మా పాత కథలో ఒక అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం, ఆ అనుభవం పంచుకోవడం ద్వారా తనకు జరిగినటువంటి అనుభూతిని నీకు కూడా కలిగించేసేది, నా కలిగిన భయము, ఆశ్చర్యము ఏదో ఒకటి నీకు చెప్పాలనుకునేది, అంతే లక్ష్యం. ఇది ఆధునిక తెలుగు కథానికేనంతే, రామాయణ మహాభారతాలనంతే. ఒక బోయవాడు పక్షిని కొడితే కలిగిన దుఃఖం, నాకు ఇంత దుఃఖం కలిగిందని చెప్పేసి చెప్పడానికి ఒక 1000 శ్లోకాలతో, 1,00,000 శ్లోకాలతో కావ్యం రాస్తారు. ఒక అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక పరిణామం ఇంత వినాశంగా మారిపోయిందని చెప్పడానికి మహాభారతం 10 లక్షల శ్లోకాలతో రాస్తాం. అట్లనే యజ్ఞం అనే కథలో ఒకనొక ఊరిలో జరిగిన పరిణామాలు, ఆ ఊరిలో కింద కులాల వాళ్ళకి ఏం అందలేదు స్వాతంత్ర ఫలితాలను చెప్పడానికి ఇంతే కథ. దాన్ని కూడా ఒక 25 పేజీల్లో ఒక దినం లోపల జరిగే కథలాగా మారుస్తాడు ఆధునిక కథ. సో కథ చెప్పడం మాత్రం తన అనుభవాన్ని ఇది పంచుకోవడం కోసం మాత్రం. అట్లా మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి అనుభవాలు పెంచుకోవడానికి మాత్రమే ప్రయాణమైన తెలుగు కథ 1980 కాలానికి వచ్చే వాళ్ళకి అన్ని అగ్రవర్ణాల వాళ్ళ, అగ్రకులాల వాళ్ళ అగ్ర అనుభూతులు మాత్రమే తెలుగు సాహిత్యంలో కథలుగా ప్రచారమయ్యి మీరు తీసుకోండి. కాబట్టి విమర్శగా కాదు, సత్యం ఏంటంటే గురజాడ దగ్గర నుంచి చలం కానీ, కోకు కానీ, కొరంగు రూపరావు కానీ, శ్రీపాద్ కానీ, కారా మాస్టర్ కానీ, మీరు ఏ పేరైనా ఎత్తుకోండి, మీరు చలం ఏ పేరైనా తీసుకోవచ్చు. మీరు అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన కథలే రాశారు. అది ఎంతవరకు జరిగింది? ఈ పరిణామం 80ల వరకు జరిగింది. 1980ల తర్వాత తెలుగు సాహిత్యంలో అస్తిత్వవాద ఉద్యమాల పేరుతో ఒక మార్పు, ఒక ఆలోచనకు కారణమైంది. ఆ అస్తిత్వవాద ఉద్యమాలు రావడానికి ప్రధానంగా కారణం ఏమంటే యూరోప్లో పోస్ట్ మానిజం రావడము, పోస్ట్ మానిస్ట్ లక్షణాలతో
కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని మహాకథనాల్ని ప్రశ్నిస్తూ అది కాదు వేరే కథనాలు కావాలని చెప్పేసి యూరోప్లో జరిగిన పరిణామాన్ని తెలుగు కూడా భారతదేశంలో కూడా జరిగిన తర్వాత సో అంతవరకు వచ్చినటువంటి ప్రధాన కథా స్రవంతిలో వచ్చినటువంటి పరిణామాలని ప్రశ్నిస్తూ అగ్రవర్ణాల వాళ్ళ కథలు మాత్రమేనా మిగతా కథలు ఏమి రాలేదు కదా అని ఒక ఎరుక కలిగింది ప్రజలందరూ కూడా చాలామంది ఆలోచన పరులకి. దానికి తోడు చేసిన విషయాలు ఏంటంటే తెలుగు నేల మీద 80ల్లో కారం చెడు చుండూరు అనే సంఘటన జరిగినాయి. కారం చెడు చుండూరు సంఘటనలు ఒక సంఘటనలుగా దళితుల మీద రెట్ల కమ్మ లేక దౌస్తాన్ని చెప్పినప్పటికీ కూడాను దాని పరిణామాలు అనేటివి తెలుగు ఆలోచన పరుల్లో, తెలుగు మీడియాలో, తెలుగు మొత్తం సామాజిక చరిత్రలో ఒక కుదుపు గురైంది. అందువల్ల మొదటిసారిగా అరే సమాజంలో ఎవరి కథనం నడుస్తోంది అనే ఒక ప్రశ్న బయలుదేరి ఆ ప్రశ్నలో నుంచి కింద కులాల వాళ్ళ వైపుకు అనుభవం నా టైం లేదమంటామని నేను ఒక మాట సార్ నాగేశ్వర గారు మాట్లాడుతూ ఒక కథకుడు ఒకే కథ రాస్తాడు దీర్ఘకాలం అంతా అన్నాడు. నిజానికి ఇంటర్నేషనల్గా ఆ మాట అంటుంటారు. గొప్ప కథకుడు షేక్స్పియర్ ఉన్నాడు అనుకోండి, ఆయన రాసిన నవలలన్నీ ఆ నాటకాలన్నీ కూడాను భావధార ఒకటే అని అంటారు. వెన్నాం స్వామి చాలామంది అలాంటిగా ఇప్పుడు మార్టిన్ ఉన్నాడు, పెద్ద సౌత్ అమెరికన్ రైటర్ ఉన్నాడు, కొలంబియన్ రైటర్. ఆయన మీద ఇలాంటి ఆరోపణ. ఆయన 10-15 నవలు రాశాడు. అన్ని నవల ధార ఒకటే అంటారు. సో ఒక కథకుడు, ఒక కవి మొత్తం జీవితకాలం అంతా కూడాను ఒకటే విషయం రాస్తుంటాడు, రకరకాల రూపాల్లో దాన్ని చెప్తుంటాడు అని చెప్పేసి అంటారు. అది నేను దాన్ని చెప్పలేను ఆ మాటని, నేను అంత స్థాయి నాకు లేదేమనుకుంటాను. అయితే నేనేమంటానంటే సారు నా దేవరగడ్డ కథ గురించి మాట్లాడుతూ కథ అని చెప్తూ నీకు చెప్పిన కథ ఏం తెలిసిన ఆయన నేను రాసిన ఇంకొక కథ గురించి మాట్లాడాడు. నేను రాసిన రాజకీయ దేవుడు అనే కథ గురించి మాట్లాడుతూ ఒకనొక ఊళ్ళో అగ్రవర్ణాల వాళ్ళ యొక్క ఫ్యాక్షనిజము దళితుల జీవితాలు ఎట్లా మార్పు చేస్తుందో అని చెప్పే క్రమంలో ఆ ఫ్యాక్షన్ మూలాలని ఎంత సహజంగా లేదా దళితుల యొక్క ప్రతిఘటన ఎంత సహజంగా ఉందో ఎంత సహజంగా ఆ క్రియను చెప్తూ ఆయన దేవరగడ్డ గురించి మాట్లాడినాడు. నిజానికి దేవరగట్టు కథ వేరే, ఆ కథ వేరే, రెండు వేరు కథలు. రెండు కూడా నాకు పేరు తెచ్చిన కథలే, రాజకీయ దేవుడు కానీ దేవరగట్టు కథ ఏంటంటే ఒకనొక వెనుకున్న ప్రాంతంలో హింస ఎందుకుంటారు, సాంస్కృతికంగా హింస ఎందుకుంటారు, ఎందుకు తన్నుకుంటారు కర్రలు తీసుకొని, దేవుని పేరుతో ఉత్సవాల పేరుతో ఎందుకు ఆటలాగా ఒక ఆటలాగా ఎందుకు దాన్ని ప్రదర్శిస్తారు, సీరియస్గా దెబ్బలు ఎందుకు కొట్టుకుంటారు అనే చర్చకు నేను కింద సమాజాల్లో, కింద కులాల్లో తమకు తెలియకుండానే అగ్ర సమాజాల యొక్క భావజాలం రీత్యా ఇంపోజ్ అయినటువంటి భావాల రీత్యా వాళ్ళ లోపల ఏదో మేరకు హింస ఉండే తిరుగుతారు. ఆ హింసని ఒక రెడ్డి మీద నాకు కోపం ఉందండి, ఊళ్ళో అతను నేనేం చేయలేను, నేను 40 ఏళ్ళ వాడిని, వాడు 35 ఏళ్ళ ఉంటాడు ఇప్పుడు రెడ్డి కూడా, విషయంగా ఇట్లా అంటాడు, ఏమి నేను పోవాల్సిందే. నా లోపల గుడిగట్టుకున్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నా లోపల గుడిగట్టుకున్నటువంటి ఆ వేదన, ఆ ప్రతీకారం నేను తీర్చుకోలేదు. నేను అది ఎక్కడ తీర్చుకోవాలి? నేను దేవరగడ్డ పోతా దొరకడం 4 అంతా ఆ రోజు కొట్టొచ్చాను, నాకు లైసెన్స్ ఆ రోజు మనందరికీ కూడా అండి లైసెన్స్ ఇస్తే కన్నా తప్పకుండా 4 హత్య చేస్తామని గ్యారంటీ. నేను ఛాలెంజ్ చేస్తాను ఈ మాట. మనం నిజంగానే అనుమతిస్తే నువ్వేం చేసినా చెల్లుతుందా అంటే కన్నా మనందరికీ జీవితంగా ఒక్క హత్యనే చేస్తాం గ్యారంటీ. ఈ భారతదేశ సమాజం స్థిరీకరణ ఎంత అవమానంగా, ఎంత దుర్మార్గం ఉంటుందంటే మెట్ల మారిగా నీ కింద ఓడు చివరికి మాదిగోలు కూడా కింద డొక్కలోడు ఉంటాడు, కింద ఉండాల్సిందే. అట్లా పెడతారు, సిస్టమ్ అట్లా చేసి పెట్టేశారు. నాకన్నా నేను ఉన్నతమైన వాడిని, నా కింద ఉన్నాడు అని ఒక గొప్ప సూడో సాటిస్ఫాక్షన్ మనకి ఇచ్చారు. అందువల్ల మన సమాజంలో, మన సమాజపు ఆలోచనలోనే, మనుషుల ఆలోచనలో కాదు, సామాజిక ఆలోచనలోనే ఒక సప్రెషన్, ఒక అవమానం, ఒక ప్రతీకారం, ఒక హింస నిబిడీకృతమై ఉంటారు. అది ఏదో రూపంలో బయటకు వస్తారు. అదే దేవరగట్టు నేనంటాను. ఆ నేపథ్యాన్ని చెబుతూ విప్లవోద్యమాన్ని, కింద కులాల యొక్క పరిణామాన్ని దళిత కోణంలో కథ రాశాను. అదే దేవరగట్టు. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ దళితేతరులు రాసిన దళిత కథల జాబితాలో వెంకటకృష్ణ గారు, మారుతి పౌరోహితం గారి అస్మిత కథ, అలాగే ఆసద్దుల జీవితంపై రాసిన తెలకపల్లి మధుసూదన్ శర్మ గారు తొలితరం కథకులు వాళ్ళు, అలాగే జంధ్యాల రఘుబాబు గారు, సుభాషిణి. అంటే కర్నూలు జిల్లా కథా సాహిత్యంలో దళితేతరులు రాసిన దళిత కథకుల జాబితాలో ఇక్కడ ఉన్న వాళ్ళు 5-6 మంది ఉన్నారు. వెంకటకృష్ణ గారు కావచ్చు, తర్వాత మధుసూదన్ శర్మ గారు కావచ్చు, మారుతి పౌరోహితం గారు, అలాగే
సుభాషిణి గారు, అజీజ్ గారు, శ్రీనివాసమూర్తి గారు కర్నూలు జిల్లా నుంచే తల మీద వేలాడే కత్తి కథ రాశారు. పాణి హరికిషన్, జయ గారు ఇంకా ఇకపై చల్లదనే కథ రాశారు. ఉమామహేశ్వర్, నాగమ్మ పూలే, అరుంధతి పంతమని కథ రాశారు. ఈ కర్నూలు జిల్లా సాహిత్యకారులు కూడా అంతెందుకు వెంకటకృష్ణ గారు గిరిజన కథ రాశారు. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది బహుశా ఆయన చెప్పలేదు కానీ గిరిజన సాహిత్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ రాశారు. అది వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక చివరి వక్త మారుతి పౌరోహితం గారు మాట్లాడడానికి ముందు ఒక నిమిషం మా డివిజన్ అధ్యక్షులు ఒక చిన్న సందేశం ఇచ్చి సార్